అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 124వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఒకవేళ ఇంకా నువ్వు సూర్యని ప్రేమిస్తే తనతో నిన్ను కలిపి ఎలాగైనా మీ పెళ్లి చేసి, ఒక ఫ్రెండ్‌లాగా అయినా నీ వెనకే ఉండి మీ ఇద్దరికీ ఏ కష్టం రాకుండా చూసుకుందామని అలా చేశానంటాడు. ఆ మాట వినగానే అను టక్కున కార్తీక్ పెదవుల మీద ముద్దు పెడుతుంది. శ్వేత, రాహుల్ ఇద్దరు షాకవుతారు. మళ్ళీ తేరుకొని నవ్వుకొని పద అని వర్క్ చేసుకోబోతుంటే అను కార్తీక్‌నొదిలి అంటే నన్నొదిలేద్దామని అనుకున్నావా కార్తీక్ అంటుంది. అవును. నీ కోసం, నీ సంతోషం కోసం ఏదైనా చేస్తానురా అంటాడు. ఐ లవ్ యూ కార్తీక్ అంటుంది. అను కార్తీక్‌ని హత్తుకొని ఏదో వింత చూసినట్టు చూస్తారు. శ్వేత, రాహుల్ ఇద్దరు అను ఇంత చేస్తే మన కార్తీక్ ఊరుకుంటాడా? టక్కున అనుని ఒళ్ళోకి లాక్కొని ఇద్దరి పెదవులు ఒకటి చేస్తాడు. కాసేపటికొదిలి నిన్ను దూరం చేసుకోవడం అంటే నాకు ప్రాణం తీసుకోవడమేరా! కానీ నీ సంతోషం కోసం ఏదైనా చెయ్యాలనుకొని చెప్తాడు కార్తీక్. అను ఏడుస్తూ కార్తీక్‌ని హగ్ చేసుకుంటుంది. ఇక మీ రొమాన్స్ అయిపోతే వర్క్ స్టార్ట్ చేద్దాం అంటుంది శ్వేత. ఆ మాటకి రాహుల్ టపీమని శ్వేత చేతి మీద ఒకటి వేస్తాడు. అబ్బా! ఎందుకు కొడుతున్నావు రాహుల్? వాళ్ళిద్దరికసలే సిగ్గు. అందులోనూ అను ఉందంటే ఇంకా తనకి సిగ్గు. మన ముందు ఇలా చేస్తే తర్వాత కార్తీక్‌ని తిడుతుంది. అందుకే చెప్తున్నానంటుంది శ్వేత. ఒక్కసారిగా లేచి అను శ్వేత దగ్గరికి వెళ్లి, ఏంటి అందరూ కలిసి నన్నంటున్నారా? మీ ముందే కదా కార్తీక్‌కి ముద్దు పెట్టానని అంటుంది. తలదించి కాస్త సిగ్గుపడుతూ. ఇక్కడ కార్తీక్ అయితే గాల్లోనే ఎగురుతున్నాడు సంతోషంతో. నువ్వంత క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ పెడితే నిన్నెవరైనా ఆట పట్టిస్తారా చెప్పు అంటాడు రాహుల్. అయినా ఇది చెప్పండి మీ ఇద్దరికీ కూడా తెలుసు కదా కార్తీకే నాతో మెసేజ్ చేస్తున్నాడని అంటుంది అను. మీ ఫ్రెండ్‌కి ఎప్పుడో తెలుసమ్మా. వదిన, మరిది ఒకే పార్టీ కదా! కానీ నువ్వు ఎవరితోనో మెసేజ్ చేస్తున్నావు. పైగా మంచివాడన్నావు అని నీ సేఫ్టీ కోసమే నేను ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది ఆ దొంగ వెధవ నా తమ్ముడే అని అంటాడు రాహుల్. వాళ్ళిద్దరూ ఒకటే పార్టీ అయితే మనిద్దరం ఒకటే పార్టీలో ఉందాము అంటూ రాహుల్ పక్కన నిలబడుతూ ఏం చేస్తారో చూద్దాం. మనం వీళ్ళిద్దరితో మాట్లాడకుండా వీళ్ళని బ్యాన్ చేద్దామని అంటుంది అను. అను భుజం చుట్టూ చేయి వేసి అవునురా! ఏం చేస్తారో చూద్దాం. ఈ రోజు నుంచి వీళ్ళతో మాట్లాడొద్దు. ఎన్ని రోజులు అని అడుగుతాడు అను వైపు చూస్తూ. ఎన్ని రోజులా అని ఒక ఇంత ఎక్స్‌ప్రెషన్ పెట్టి 2 రోజులని వేలు చూపించి కాదు కాదు ఒక రోజు. ఈ రోజంతా మనం మాట్లాడొద్దని అంటుంది అను. సోఫాలో నుండి లేచిన కార్తీక్ అంతకన్నా నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవులేవే అని తన చైర్ కూర్చొని ల్యాప్‌టాప్ ఆన్ చేస్తాడు. మేం ఉండలేమా? ఎందుకు ఉండలేము? ఉంటాము. నువ్వే చూసుకో కావాలంటే అని ఉంటాం కదా రిషి అంటుంది అను. అను భుజం మీద ఉన్న చెయ్యి తీసి నేనుంటానే. నువ్వు ఉండగలవో లేదో నాకు డౌట్‌గానే ఉందంటాడు రాహుల్ నవ్వుతూ. అది కార్తీక్ పార్టీ కాదు. నువ్వు కూడా వాళ్ళ పార్టీయే. నన్నే ఆడుకుంటున్నావు పో. నువ్వున్నా లేకపోయినా నేనుంటాను. ఈ రోజంతా మీ ముగ్గురితో నేను మాట్లాడను పోండి అని అను బయటకు వెళ్తుంటే పో పో ఎలా మాట్లాడుకుంటూ ఉండావో నేను చూస్తా. లంచ్ టైమ్‌కి లోపలికి రాలేదో నేనే వచ్చి ఎత్తుకొని తీసుకొస్తానంటాడు కార్తీక్. మాట్లాడనన్నాను కానీ రాను అనలేదు కదా! వచ్చి తినే వెళ్తానులే అని చెప్పి వెళ్ళిపోతుంది. అబ్బో! ఏంటి రాహుల్ నువ్వు అనూకి సపోర్ట్ చేయకుండా ఉన్నావని అంటుంది శ్వేత. ఎ ఎంతసేపు ఇలా ఉంటుందో చూద్దామని అంటాడు రాహుల్. అందరూ వర్క్ చేసుకుంటుంటారు. సిన్సియర్‌గా వర్క్ చేస్తున్న అనూకి మెసేజ్ చేస్తాడు కార్తీక్. అంత కష్టపడకురా టైర్డ్ అవుతావు. రెస్ట్ తీసుకో. నైట్ చాలా పని ఉంది నీతో మనకి అని మెసేజ్ పెడతాడు. అది అన్‌నోన్ నంబర్ అవ్వడంతో హలో మిస్టర్ అన్‌నోన్. ఈ రోజు నుంచి నేను మీతో మాట్లాడను బాయ్ అని రిప్లై ఇస్తుంది అను. అది చూసి నవ్వుకొని ముద్దు బాగుందని మెసేజ్ పెడతాడు. పోనీ నీతో మాట్లాడనని రిప్లై ఇస్తుంది. మాట్లాడుతున్నావు కదరా! అంటాడు. అవును ఇదే లాస్ట్ మెసేజ్ అంటుంది బాయ్ పెట్టి. కొడతా ఇలా అంటే అని రిప్లై ఇస్తే ఇంకా అది చూసి రిప్లై ఇవ్వదను. నవ్వుకొని చూస్తాను ఎంతసేపు మాట్లాడవో అని అనుకుంటాడు. లంచ్ టైమ్ అవుతుంది. సుమిత్ర గారు పంపిన క్యారేజ్ తీసుకొని అనుకి కాల్ చేస్తుంది శ్వేత. ఆ కాల్ కట్ చేసి అందరూ క్యాంటీన్‌కి వెళ్ళగానే లోపలికొస్తుంది అను. దొంగలాగా ఈ రావడం ఏంటి అంటుంది శ్వేత. అను సైలెంట్‌గా కూర్చుంటే శ్వేత వడ్డిస్తుంది. నిజంగానే మాట్లాడవా అంటాడు రాహుల్. అని తన ప్లేట్‌లో పెట్టిన ఫుడ్ తింటుంది. కార్తీక్ ఇంకొంచెం ఫుడ్ పెడతాడు. అను ప్లేట్‌లో ముందు వద్దు అనబోయి గుర్తొచ్చి సైలెంట్‌గా తింటుంది. ఈ ఐడియా బావుందే. నువ్వు రోజు లంచ్, డిన్నర్ టైమ్‌లో ఇలాగే అలుగు అమ్మడు. నేను ఇలాగే తినిపిస్తానని తన చేతిలో ఉన్న ముద్ద అను నోట్లో పెడతాడు. అను పళ్ళు ఊడిపోయేలా ఆ ముద్ద కోపంగా తింటుంటే నెమ్మదిగా తినవే మళ్ళీ తినడానికి పళ్ళుండాలి కదా అంటుంది శ్వేత. తనకి ఒక లుక్ ఇచ్చి మిగిలిన ఫుడ్ తింటుంది. కోపంలో కార్తీక్ పెట్టడం వల్ల కాస్త ఎక్కువే తినేసి బాగా హెవీ అయితే అక్కడే నడుస్తుంది. ఏంటిది ఎప్పుడు లేనిది ఏదో తేడాగా ఉంది. కొంచెమే కదా కార్తీక్ పెట్టింది. అంత ఇబ్బందిగా ఉంది. పైగా బాగా నీరసంగా కూడా ఉంటుంది 2 డేస్‌గా అని అనుకుంటూ తనకే తెలియకుండా పొట్ట మీద చెయ్యి పెట్టుకొని అవునా అనుకుని లెక్క పెట్టుకొని ఇంకా టైం ఉందిలే రావడానికి అని అది కాదేమోలే అనుకుంటున్నాను. ఇంకో 2 డేస్‌లో మను, అన్నయ్య, మౌని వాళ్ళ ఎంగేజ్‌మెంట్ అట. నిశ్చితార్థం సింపుల్‌గా చేసి పెళ్లి గ్రాండ్‌గా చేయమన్నారు అన్నయ్య వాళ్ళ అమ్మగారు అని అంటుంది శ్వేత. అవునా సూపర్ అయితే షాపింగ్ చేయాలంటాడు రాహుల్. అను దండం పెడితే ఏమైందంటాడు కార్తీక్. అటు ఇటు చూసి అక్కడ ఉన్న పేపర్ తీసుకొని ఇప్పటికి చేసిన షాపింగ్ చాలు చాలా బట్టలే ఉన్నాయని రాస్తుంది. అది చూసిన కార్తీక్ ముందు ఈ మూగసైగలు ఆపకపోతే దెబ్బలు పడతాయంటాడు. ఆ పేపర్ పక్కన పెడుతుంటే అక్కడ ఉన్న ల్యాప్‌టాప్ చూసి అయ్యో! ఇందాక నేనిది
విసిరేసి కొట్టాను కదా అని అంటుంది. అది తీసి చూస్తే చాలా దారుణంగా పగిలిపోయి ఉంటుంది. ఇది ఇంత దారుణంగా పగిలిపోయింది. పైగా ఆపిల్ ల్యాప్‌టాప్ అంటూ ఆల్మోస్ట్ ఏడ్చినంత పని చేస్తుంది అను. అయ్యో! ఎంత పని చేశాను. అసలు దీని కాస్ట్ కూడా ఎక్కువే కదా! అని అంటూ అది ఎలా సెట్ చేయాలా అని చూస్తుంది. అప్పుడది పగిలిపోతే ఏమీ కాదులే అని కార్తీక్ లేచి అది తీసుకుంటుంటే అప్పటికే వచ్చిన అను కన్నీళ్లను చూసి ఏ రాక్షసి! దీనికే ఎవరైనా ఏడుస్తారా? ఇప్పుడు నిన్నెవరైనా ఏమైనా అన్నారా? నీకు కావాలంటే ఇక్కడున్నవన్నీ పగలగొట్టు. ఇవన్నీ నీవే. ఎందుకు దీనికి ఏడుస్తున్నావని అంటాడు కార్తీక్ అని కన్నీళ్లు తుడుస్తూ. అనవసరంగా నా వల్ల ఇదంతా జరిగింది. ఇంత వాల్యూ వస్తువు పగిలిపోయిందంటుంది. అలాంటివి 100 కొనగలవు నువ్వు అంటాడు. ఇలాంటి 100 కొనగలనేమో కానీ పాడైపోయిన దీన్ని బాగు చేయలేను కదా! అనవసరంగా ఇది పాడు చేసినట్టే కదా! అని పేపర్ మీద రాసి ల్యాప్‌టాప్‌ని అక్కడ పెట్టి అను బయటకు వెళ్ళిపోతుంది. నిజంగానే దండయాత్ర చేస్తుంది మీ ఆవిడ అని అంటాడు. ఇదంతా చూసిన రాహుల్ ఇక్కడ దివ్య వాళ్ళ పరిస్థితి చూద్దాము. రామ్మూర్తి గారు చెప్పిన విషయం విన్నాక దివ్యకి సూర్యతో ఏం చెప్పాలో అర్థం కాదు. అసలు తను సూర్యని వదలాలంటే తనకి చాలా కష్టం. చాలా సార్లు ప్రయత్నించింది కూడా. తన వల్ల కాలేదు. అలాగే సూర్యకి కూడా ఇది చాలా కష్టం. ఏం చేయాలనే ఆలోచనలో ఉండగా "ఏయ్ రౌడీ రా భోజనం చేద్దాం ఆకలిగా ఉంది" అంటాడు. "ఏయ్ రౌడీ" అని నా బావ మాత్రమే పిలవాలంటుంది. "అబ్బో! ఏంటి ఇంత ఫైర్ మీద ఉన్నావు? ఇందాక బయటికి వెళ్ళవచ్చావు ఎక్కడికి?" అంటాడు. "సూర్య ప్లీజ్ కాస్త ఒంటరిగా వదిలేయ్. పద్దాక వెంట పడతావు దేనికి?" అంటే "అవన్నీ తర్వాత. ముందు తినొద్దాం పద" అని చెయ్యి పట్టుకుంటే "వదులు సూర్య విసిగించకు. తిను నువ్వు వెళ్ళి ఆకలేస్తే" అంటుంది విసురుగా. దీనికేమైందబ్బా అని ఆలోచిస్తుంటే ఈలోపు శశి వచ్చి "దివ్య లంచ్ చేయలేదా? ఇంకా టైం 2 అయిందంటే" "పద వెళ్లి తిందాం" అంటూ అతనితో క్యాంటీన్‌కి వెళ్ళింది. అది చూసిన సూర్య కోపంతో పిడికిలి బిగిస్తాడు. "నువ్విక్కడ కూర్చో నేను ఫుడ్ తెస్తానని" శశి వెళ్తే అంతకన్నా ముందే సూర్య ఒక ప్లేట్ తెచ్చి "తిను" అని దివ్య ముందు పెడతాడు. "వద్దు" అని ప్లేట్ ముందుకు నెడితే "ఇప్పటిదాకా కొట్టలేదు నిన్ను. ఎప్పుడు ఇకపైన జరుగుతుంది. ఏది ఏమైనా నిన్ను వదలను గుర్తుపెట్టుకో. అలాగే ఇప్పుడు నువ్వు తినలేదంటే నేనే నీ నోట్లో కుక్కుతానంటాడు. టక్కున ప్లేట్ తీసుకొని తింటుంది. మామూలుగా చెప్తే మీ అమ్మాయిలసలు వినరే. బెదిరిస్తేనో, అరిస్తేనో వింటారు కదా! అంటాడు సూర్య. ఉదయం నుంచి ఏమీ తినలేదేమో చాలా ఆకలితో ఉంది. గబగబా తినేస్తుంది. అది చూసిన సూర్యకి చాలా బాధగా అనిపిస్తుంది. నేను అనుతో మాట్లాడి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. నువ్వు చాలా ధైర్యవంతురాలివనుకున్నాను దివ్య. అను కన్నా పిరికిదానిలా ఉన్నావే అని అనుకుంటాడు మనసులో సూర్య. ఆ రోజు ఈవినింగ్ వర్క్ అయిపోయి అందరూ ఇంటికి వెళ్తుంటే అను టైం చూడకుండా బయట ఉండి వర్క్ చేస్తూ ఉంటుంది. టైం కూడా చూసుకోకుండా ఏంటి నీ వర్క్ అని అంటాడు కార్తీక్ కోపంగా. 10 మినిట్స్ అన్నట్టు చేయి చూపిస్తుంది. 2 మినిట్స్‌లో కింద ఉండకపోతే కాళ్ళు విరుగుతాయని సీరియస్‌గా కిందకి వెళ్ళిపోతాడు. అబ్బా! అసలు ఈ కాస్త వరకే ఏమవుతాను? ఏది చెప్పినా వినడు మరీను అని అనుకుంటూ ల్యాప్‌టాప్ షట్ డౌన్ చేసి ఎక్కడివక్కడ పడేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పరిగెడుతుంది. కళ్ళకి గాగిల్స్ పెట్టుకొని డ్రైవింగ్ సీట్‌లో హుందాగా మీసం తిప్పి చిన్న స్మైల్‌తో కాల్ మాట్లాడుతూ కూర్చున్న 6 అడుగుల అందగాడిలా ఉన్న కార్తీక్‌ని చూసి ఒక సెకండ్ చూపు తిప్పుకోలేకపోతున్నాను. ఏంటలా చూస్తున్నావు? అంత బాగున్నానా బంగారం? అంటాడు. ముందుకు వంగి డోర్ తీసి ఏమీ మాట్లాడకుండా కారెక్కి డోర్ వేసి అమ్మో! అందమే కాదు తెలివి కూడా ఎక్కువే అని అనుకుని కార్తీక్ వైపు చూసి అయినా సరే భలే ఉంటావు కార్తీక్ ముద్దొచ్చేలా అనుకుంటుంది మళ్ళీ మనసులోనే. ముద్దు వస్తే పెట్టుకోవాలి అమ్మడు. అలా చూడకూడదు. అయినా పైకనొచ్చుగా నేను వింటానంటాడు. అనుకోని విండో వైపు చూస్తున్నాను. ఇలాగే సైలెంట్‌గా ఉంటే ఏం చేస్తానో నీకు తెలుసుగా అని దగ్గరకొస్తుంటే అను గుండె వేగం పెరుగుతుంది. నో అను. అసలు కంట్రోల్ తప్పకు. ధైర్యంగా ఉండని తనకి తాను చెప్పుకుంటుంది. నెమ్మదిగా సీట్ బెల్ట్ లాగి చున్నీ సెట్ చేసి దాని మీదుగా బెల్ట్ పెడతాడు. ఊపిరి వదిలి హమ్మయ్య! అనుకుంటుంది. మొదటిసారి ఇలాగే నీకు సీట్ బెల్ట్ పెట్టాను గుర్తుందా? అంటాడు. అను వైపు చూస్తూ కంగారుగా ఉన్న అను ముఖం నిర్మలంగా మారి పెదవులు విచ్చుకుంటాయి. కార్తీక్ బయటికి వెళ్ళినప్పుడు సేమ్ టైమ్ రూమ్‌లో శ్వేత వాళ్ళని చూద్దాం. ఏ ఆగవే! అసలిక్కడ ఒక మొగుడున్నాడని కూడా లేదు నీకు అని శ్వేతని లాక్కొని ఆమె దగ్గర నుంచి వస్తున్న వాసనని పిలిచి నీ బాడీ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం. చెప్పు ఎందుకు ఆపావు నన్ను? అంటే ఒక ముద్దివ్వురా ప్లీజ్ అంటాడు. ఆహా! ఇవ్వనంటుంది. ప్లీజ్ ఇవ్వవే. చాలా టైం అయ్యింది అంటూ మెడ మీద చేయి పెట్టి కళ్ళలోకి చూస్తుంటాడు. కావాలంటే నువ్వే పెట్టుకో అంటుంది. అనడం ఆలస్యం. పెదవులు కలిపేస్తాడు రాహుల్. కాసేపటికి శ్వేతని వదిలి దగ్గరికి లాక్కుంటుంటే రాహుల్ ఇంక చాలు పద వెళ్దాం అను వాళ్ళు వెయిటింగ్ కదా అంటుంది. అబ్బా! ఉంటారులేవే మొగుడు పెళ్ళాలే కదా! వాళ్ళకి టైం ఉంటుందంటూ మెడ మీద వేలితో రాస్తుంటే శ్వేత నవ్వుతూ అబ్బా! పద రాహుల్ అని విడిపించుకొని బయటకు పరిగెడుతుంది. ఇంకిద్దరూ వచ్చి కారెక్కుతారు. నిజమే. అప్పుడు కార్తీక్ తనతో మంచిగా మాట్లాడితే చాలు అని తనెంతగా ఆశపడిందో ఇప్పుడు ఆమె అతని సర్వస్వం అని కార్తీక్‌ని చూస్తూ నవ్వుకుంటుంటే డోర్ సౌండ్‌కి ఎహలోహలకొస్తుంది అను. ఇక అందరూ స్టార్ట్ అవుతారు. ఏంటి ఇంకా 'మూకీ' సినిమానేనా అంటుంది శ్వేత. అను సైలెంట్ అందరూ ఎంత ట్రై చేసినా అను ఏమీ మాట్లాడదు. ఇంటికి వెళ్ళగానే లోపలికి వెళ్లి ఫ్రెష్ అయి వస్తుంది అను. అత్తయ్య ఇంక చాలు అంటున్న రేవతికి ఈ కాస్త తినరా మళ్ళీ నీకే ఆకలేస్తుందని కొసరు కొసరు పెడతారు వాళ్ళ అత్తగారు. ఈ ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ ఏంటో నాకు మాత్రం ఏది చూసినా విసుగ్గానే ఉంది అంటుంది రేవతి.
అలాగే ఉంటుందిరా అని లాస్ట్ ముద్దు పెట్టి లేచి కాసేపు వాకింగ్ చేయి టాబ్లెట్స్ వేసుకుందు అంటారావిడ. అప్పుడే వచ్చిన అర్జున్ రేవతి తిన్నావా అంటే ఇప్పుడే తిన్నాను వాక్ చేయాలి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేద్దువు గాని అంటే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అర్జున్‌కి ఫుడ్ పెడుతూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ టైంలో అమ్మని చూడాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది కదరా! అందుకే ఒకసారి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళిరా అంటారు పద్మగారు. అమ్మ ఆవిడ సంగతి తెలిసిందే కదా అంటాడు. ఏ అమ్మ పిల్లలకి అన్యాయం చెయ్యదు కానీ రేవతి కోసం తను ఈ టైంలో హ్యాపీగా ఉంటే చాలు కదా మనకి అని అంటుంది. ఒకరోజు నువ్వే తీసుకొని వెళ్ళి అక్కడే ఉండి తీసుకొని రా అంటారు. అలాగే ఆలోచిస్తానంటాడు. చెప్పాను కదా అత్తయ్య ఇలాగే ఉంటాడని అని అంటుంది. ఓహో! అత్తాకోడళ్ళు కలిసి ప్లానా అంటాడు అర్జున్ సీరియస్‌గా. రేవతి బుంగమూతి పెడితే అర్జున్ తినకుండా లేస్తే అయ్యో! భోజనం మధ్యలో లేవకూడదు అర్జున్. నేనెక్కడికి వెళ్ళనులే ఇకపైన. వెళ్తానని కూడా అడగను. మీరే తినండి అని లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకురా దాన్ని ఈ టైంలో బాధ పెడతావని అంటారు వాళ్ళమ్మ. ఆ రోజు కూడా కూతురు సంతోషం చూడకుండా వేరే వాళ్ళని ఏడిపిస్తుంది. ఇప్పుడు మాత్రం అలా ఉండదని ఏంటి గ్యారంటీ అంటాడు. అలా ఏం కాదులే అర్జున్. ఎవరికీ ఒకరి మీద కోపం ఎక్కువ కాలం ఉండదు. అమ్మతో మాట్లాడితే ఈ టైంలో ఒక సంతోషం ఉంటుంది. అది దూరం చేయకు. నువ్వు తినడం ఆపేస్తావని తన బాధను దాచేసి వెళ్ళిపోయింది కదా! తన కోసం ఒక్కరోజు కేటాయించలేవా? అంటారు ఆవిడ. ఇక నీ ఇష్టమని ఆవిడ సైలెంట్ అవుతారు. అర్జున్ కూడా ఆలోచిస్తాడు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి నిజంగా మీ అమ్మని చూడాలని ఉందా? అంటే బాగా అని నవ్వుతూ మెరిసే కళ్ళతో అతన్ని చూసి మళ్ళీ వద్దులే నీకిష్టం లేదు కదా! అర్జున్ వెళ్ళనులే. వదిలేయ్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని రోజులు చేయాలనుకుంటున్నాను. ఏమంటావు? ఉంటుంది. తనని తాను బిజీ చేసుకోవాలని అనుకుంటుందని అర్థమవుతుంది అర్జున్‌కి. ఇప్పుడేం వద్దులేరా వీక్‌గా ఉన్నావు. నిద్ర చాలదని టాబ్లెట్స్ ఇచ్చి పడుకోవడానికి అడ్జస్ట్ చేస్తాడు. సరే నీ ఇష్టం అని అలా పడుకోగానే వెంటనే నిద్రపోతుంది. ఫ్రెష్ అయ్యి బయటకొచ్చిన అను సుమిత్ర గారి దగ్గర చేరి మొత్తం చెప్తుంది. నిజమే వాడిదే తప్పు అని అనుకి సపోర్ట్ చేస్తుంది. ఆవిడ కూడా ఎక్కడా కనిపించని అను కోసం ఇల్లంతా వెతికి చివరికి అందరూ సుమిత్ర గారి రూమ్‌కొస్తారు. సుమిత్ర గారు ఒళ్ళో పడుకున్న అనుని చూస్తారు. అప్పుడే ఎర్లీగా వర్క్ అయిపోయి హరిప్రసాద్ గారు కూడా ఇంటికొస్తారు. ఏంటి అందరూ ఇక్కడున్నారు అని అడుగుతారాయన. ఓహో! ఇక్కడికొచ్చి అంత చెప్తున్నావా అని అంటుంది శ్వేత. వద్దు అన్నట్టు సైగ చేస్తారు సుమిత్ర గారు. ఒసేయ్ తింగరదానా! మా అందరికన్నా ముందు తెలిసింది అత్తయ్యకే అని అంటుంది శ్వేత. వాట్ అని ఒక్కసారి ఒళ్ళో నుంచి లేచి అవునా అని అడుగుతుంది. అవునని తలూపుతారావిడ. పోండి నేను మీతో కూడా మాట్లాడనని అక్కడి నుంచి లేచి హాల్లోకి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన హరిగారు ఏమైందమ్మా అని అడిగితే అను మొత్తం చెప్తుంది. నువ్వు వాళ్ళెవరితో మాట్లాడకని కార్తీక్ ఏంటిదంతా? ఇలా చేయడం తప్పు కదా! అని కార్తీక్‌ని మందలిస్తారు. అది అని వేలు చూపిస్తుంది అను. ఆ వేలు పట్టుకొని అను పక్కన కూర్చొని ఏంటి ఎక్కువ చేస్తున్నావని అనిపించట్లేదా? అంటాడు అను దగ్గరికొచ్చి. ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది అను. ఇప్పుడు కాదు లోపలికొస్తావు గదా! అప్పుడు చెప్తా నీ పని అని అను చెవిలో అంటాడు కార్తీక్. భయపడుతున్నా కానీ అదేం బయట కనిపించకుండా ఉండడానికి నటిస్తుంది అను. సరే రండి అందరం భోజనం చేద్దామని సుమిత్ర గారు అందరికీ వడ్డిస్తే సైలెంట్‌గా అందరూ తింటారు. అను మాట్లాడకపోయేసరికి ఏంటి నిజంగానే మాట్లాడవా? అంటే అను సైలెంట్‌గా ఉంటే నాతో కూడా మాట్లాడవా? నేనేం చేశాను చెప్పు? అని అడుగుతుంది శ్వేత. తినేసి సైలెంట్‌గా తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. నేను మాట్లాడతానులే అంటాడు కార్తీక్. కాసేపటికి లోపలికి వెళ్ళిన కార్తీక్ బెడ్ మీద వెనక్కి తిరిగి పడుకొని ఉన్న అనుని చూసి అబ్బా! ఏమన్నా షేప్‌రా నీది చూస్తూ ఉండాలనిపిస్తుందనుకోని డోర్ క్లోజ్ చేసి అను దగ్గరికి వెళ్తాడు. నైట్ డ్రెస్ వేసుకొని ఉండేసరికి అందులోనూ సైడ్‌కి పడుకోవడంతో వంపులన్నీ క్లియర్‌గా తెలుస్తూ టాప్ కాస్త పక్కకి జరగడంతో నున్నటి నడుము ఊరిస్తుంటే చూపు కిందకి వెళ్తూ ఉంటే వంపు సొంపులను చూస్తూ బాపు గీసిన బొమ్మ కూడా ఇలా ఉండదేమో పిచ్చెక్కిస్తున్నావమ్ముడు. అబ్బో! ఇంత అందం నా సొంతమైందా అని తన కళ్ళని తను నమ్మలేక అను దగ్గరికి వెళ్తాడు. ఇంకా పడుకోకపోయినా అను లేవకపోయేసరికి ఏంటిది ఈరోజు నన్ను దూరం పెట్టాలని ఫిక్స్ అయిందా అనుకుంటూ అను పక్కకి వెళ్లి పడుకొని నడుము మీద చెయ్యి వేస్తాడు. ఒక్కసారిగా చెయ్యి తీసి విసురుతోంది అను. ఏంటను ఇంకా అలకపోలేదా అంటాడు. పో నేను మాట్లాడనని చెప్పాను కదా! నన్ను కదిలించకంటూ ఇంకొక పక్కకి తిరుగుతుంది అను. నడుము పట్టి దగ్గరికి లాక్కొని ఏంటే నిజంగానే మాట్లాడవా? అంటే అవును. ఈరోజు ఏమీ లేదు పడుకో సైలెంట్‌గా. ముందు వదులు నన్ను దూరంగా పడుకో అంటుంది. ఇటు తిరిగి చెప్పు అంటే అటు తిరిగి ఏంటి అని అంటుంది. నడుము పట్టి దగ్గరికి లాక్కొని ఏంటి దూరంగా ఉండాలా నీకు అంటాడు మత్తుగా. నీ ఇష్టానికి నువ్వు చేస్తూ మాట్లాడమంటావు దేనికి పో. అయినా నువ్వు అని తెలియకుండా నీతో మెసేజ్ చేశానంటేనే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? ఇలా మోసం చేస్తారా ఎవరైనా చెప్పు అంటుంది. అయినా ఫ్రెండ్‌గా చేశాను కదరా! అంటాడు. ఫ్రెండ్‌గా అయినా సరే అలా ఎలా చేస్తావు? పొరపాటున నీకు చెప్పనిది అతనికి చెప్తే ఎంత హర్ట్ అవుతావు నువ్వు? అంటే నువ్వు చెప్పవు కదరా! అంటాడు. ఫ్రెండ్స్‌కి అన్నీ చెప్తారు కదా! పో కార్తీక్ నాతో మాట్లాడకు. నన్ను కదిలించకుండా వెళ్లి నిద్రపో అంటుంది. నువ్వు లేకుండా నాకెలా నిద్ర పడుతుంది చెప్పు? ఇలా అలగటం బాలేదురా! అంటూ ఇంకాస్త దగ్గరికి లాక్కుంటే సైలెంట్‌గా ఉంటుంది. మాట్లాడవా అయితే? నాకు నువ్వు కావాలి అంటుంటే వదులు. ఈరోజు నీకు పనిష్మెంట్ నా దగ్గరికి రావడానికే వీల్లేదంటుంది. సరే
10 ముద్దులు పెడతాను. నువ్వు కంట్రోల్‌లో ఉంటే వదిలేస్తానంటాడు. ఏమీ మాట్లాడకపోయేసరికి కార్తీక్ అను నడుమును డైరెక్ట్‌గా పట్టుకొని 1 అంటూ మెడ మీద ముద్దు పెడతాడు. ఒళ్ళు జల్లుమనడంతో అను కళ్ళు మూసుకొని తనకే తెలియకుండా తన బాడీని ఫ్రీగా వదిలేస్తుంది. 2 అని అంటూ బుగ్గ మీద ముద్దు పెడతాడు. 3 అంటూ ఇంకో బుగ్గ మీద ముద్దు పెడతాడు. 4 అని కిందకి వెళ్తూ నడుముని 2 చేతులతో పట్టుకొని నలిపేస్తూ బొడ్డు మీద గట్టిగా ముద్దు పెడతాడు. ముద్దుతో పాటు పంటిగాట్లు కూడా. 5 అంటూ అనుని వెనక్కి తిప్పి వెనక మెడ మీద పెడతాడు. అప్పటికే అను కంట్రోల్ తప్పిపోయింది అని అర్థమైపోయిన కార్తీక్ నవ్వుకుంటాడు. 6 అంటూ అను నుదుటి మీద ముద్దు పెడతాడు. ఇంకొంచెం కిందకి జరిగి 7 అని గడ్డం మీద పెదవులు నిలిపి చిన్నగా కొరుకుతాడు. ఆ అంటూ వదులు అంటుంది అను. ఇంకా 3 అంటూ కిందకి వెళ్తూ అను గుండెల మీద తలపెట్టి గట్టిగా ఒక ముద్దు పెడతాడు. అంటే అనూకి ఇక మాటలు మ్యూట్. కార్తీక్ తల పట్టుకొని చేతి వేళ్ళతో జుట్టు నిమురుతూ ఉంటుంది. మెల్లిగా టాప్ తీసి వెనక్కి తిప్పి గాఢంగా శ్వాస తీసుకొని వీపు మీద ముద్దు పెడతాడు. అంతే అను ఒళ్ళు జలదరిస్తుంది. ఒంటి నిండా కరెంట్ పాస్ అయినట్టు కళ్ళు మూసేస్తుంది. గుండె సవ్వడి పెరుగుతుంది. అనుని తన వైపుకు తిప్పుకొని ఇదే లాస్ట్ ముద్దు అని అను వదలాలనందుకుంటాడు. అంతే ఇంక వదలడు. అను కళ్ళు ఆటోమేటిక్‌గా మూసుకుపోతాయి. కార్తీక్ చెయ్యి అను శరీరం మీద నాట్యం చేస్తుంటే అదుపు తప్పుతున్న అను అతని ప్రేమలో మునిగిపోతుంది. కాసేపటికి ఊపిరాడక కార్తీక్ అనుని వదిలితే అను కార్తీక్‌ని తోసేస్తూ ఉంటే మళ్ళీ ముద్దు పెడతాడు. "వదులు కార్తీక్ అయిపోయాయి వదులు" అంటుంది అను. "అస్సలు వదలను. నా ప్రాణం నువ్వు. నిన్నెందుకు వదులుతాను? వద్దు" అని చెప్పే రైట్ కూడా లేదు నీకు అంటూ మెడ మీద ముద్దులు పెడుతుంటే "నువ్వు చెప్పిన 10 కిసెస్ అయిపోయాయి వదులు" అంటూ తన ఒంటి మీద లేని టాప్‌ని వెతుకుతూ ఉంటే అను చేతులు 2 తన 2 చేతులతో పట్టుకొని తన మీదకి చేరి "నిజంగానే ఏం ఫీల్ అవ్వలేదా నువ్వు?" అంటే లేదంటుంది. "మరి కళ్ళు ఎందుకు మూసుకున్నావంటాడు?" "వదులు" అంటుంది కళ్ళు పక్కకి పెట్టి. "ఏ అమ్మడు ఎంత అందంగా ఉన్నావో తెలుసారా? కొరుకు తినాలని ఉంది" అంటాడు. నడుము వెనక్కి 2 చేతులు వేసి హత్తుకొని గుండెల మీద వాలిపోయాడు. మళ్ళీ తనే నిజంగా అనుమానంతో "కాదురా నీకు సూర్య అంటే ఇష్టమో లేదా నా మీద ఇష్టం లేకపోయినా పెళ్ళికి కట్టుబడి ఉన్నావనుకోని అలా చేశాను అంతే" అంటాడు. వెంటనే హత్తుకుంటుంది అను. "దూరం పెట్టకే ఉండలేను. కావాలంటే ఇదేం వద్దు గానీ నువ్వు మాట్లాడకపోతే అసలు ఉండలేనంటాడు కన్నీళ్లతో. "ఏయ్! ఏంటి కార్తీక్ ఈ కన్నీళ్లు" అని కార్తీక్ ముఖాన్ని పైకి లాక్కొని కళ్ళు తుడుస్తుంది. "నీకు దూరంగా ఉండలేను అను. నా వల్ల కాదు కానీ అప్పుడు నీ సంతోషం కోసం ఏదైనా చేయాలనుకున్నాను కానీ నా వల్ల అయ్యేది కాదేమో. ఏదో సరదాగా అన్నాను. నీకు దూరంగా నేను ఉండలేను" అంటుంది అను. బెడ్ మీద ఉన్నప్పుడు ఎలా దగ్గరవ్వాలో మాట్లాడుకోవాలి కానీ ఇలా దూరం గురించి ఏంటని "నీకు ఓకేనా" అని అడుగుతాడు. అను పెదవులు విచ్చుకుంటాయి. అది చూడగానే మెడ మీద చేతులు పోనిచ్చి బ్రా స్ట్రిప్‌ని పక్కకి అని భుజం మీద కొరుకుతాడు. ఒక్కసారిగా కార్తీక్ భుజం మీద అను గోటి ముద్రలు పడతాయి. ఇద్దరి పెదవులు ఒకటవుతాయి. వస్త్రాలు నేల చేరతాయి. ఎన్నో ముద్దులతో మొదలై ప్రేమ గాయాలు కూడా ఇద్దరి దేహాలను చేరితే ఒకరిలో ఒకరు కలిసిపోతారు. ఒకరి కౌగిట్లో ఒకరు చేరి అలసిన దేహాలతో అనుని గుండెలకు హత్తుకొని "నిజంగానే మాట్లాడకుండా ఉండేదానివా" అని అడుగుతాడు అను జుట్టు నిమురుతూ. "నేనెక్కడ మాట్లాడకుండా ఉన్నానంటుంది. నిజమేలే ఏదో ఒకటి అంటూనే ఉన్నావు కదా" అంటాడు. "నాకు చాలా భయమేసింది అను. ఎక్కడ మాట్లాడవో అని" అంటాడు కార్తీక్ ఇంకాస్త దగ్గరికి లాక్కొని. "ఒకవేళ నాకు దూరంగా ఉండాల్సొస్తే ఏం చేస్తావు" అంటుంది అను నోటి మీద చెయ్యి పెట్టి. "ఏంటి అను ఆ మాటలు" అని అను కళ్ళలోకి చూస్తే కార్తీక్ కళ్ళల్లో చాలా పెయిన్ కనిపిస్తుంది అనుకి. "అయ్యో! సారీ కార్తీక్ కావాలని అనలేదు. ఊరికే అడిగాను. నీతో ఇలా నీ కౌగిలిలో ఉంటే చాలని చెప్దామని అంతే" అని గట్టిగా హత్తుకుంటుంది. "ఇంకోసారి ఇలా అన్నావంటే పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. నీ ఇష్టం" అంటాడు. "ఓకే ఓకే" అని కార్తీక్ గుండెల మీద ముద్దు పెడుతుంది. ఇంకోసారి అంటాడు పెడుతుంది. ఇంకోసారి అంటాడు పెడుతుంది. ఇంకోసారి అంటాడు. ఈసారి కొడుతుంది. ఇప్పుడు నేను పెడతానంటూ అను మీదకి చేరితే "ఏయ్! నో కార్తీక్ వద్దు" అంటూ ఉంటే "అబ్బా! నాకు గుండెల మీద ముద్దు పెట్టాలనుంది" అంటూ పెదవులు నిలుపుతాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.